మ్యూజిక్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక జానర్ నచ్చుతుంది. అండ్ ఆ జానర్‌కి సంబంధించిన పాటలు వింటూ ఉంటారు కదా! అలానే నేను కూడా తెగ పాటలు వింటాను. కానీ ఎవరైనా నా దగ్గరకొచ్చి మ్యూజిక్ గురించి మాట్లాడితే మాత్రం నాకసలు అర్థం గూడా కాదు. ఎందుకు అంటే నాకసలు మ్యూజిక్ నాలెడ్జే లేదండి. భాష ఏమి కూడా నాకు అర్థం గాదు. కానీ మా ఆయన అలా కాదు. మా ఆయన ఫ్యామిలీలో చాలామంది కి మ్యూజిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ అండ్ ఇంట్రెస్ట్ కూడా బాగా ఎక్కువ. వాళ్ళు పాటలు పాడడమే కాదు, పాటలు రాస్తారు కూడా. సో, ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ యూఎస్‌లో పిల్లలకి స్కూల్స్‌లో ఎలిమెంటరీ లెవెల్ నుంచే ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్పిస్తారనమాట. మనం చూజ్ చేసుకోవచ్చు. ఇయర్ ఎండింగ్‌లో మనం ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ చూజ్ చేసుకుంటే, ఇయర్ అంతా కూడా అదే నేర్పిస్తారు. ఇక్కడ వీళ్ళ బాబు, పాప స్కూల్‌లో ఏంటంటే, 4థ్ గ్రేడ్ నుంచి నేర్పిస్తారనమాట. వాటిని స్ట్రింగ్స్ అంటారు. సో, బాబు ఏంటంటే, చెలో ఇన్‌స్ట్రుమెంట్ చూజ్ చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే, ఇన్‌స్ట్రుమెంట్ ఒకటి ఉంటదని కూడా నాకు తెలీదు వాడు చెప్పేంత వరకు. సో, ఎనీవేస్ ఆడు చూజ్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్న కొంచెం గైడ్ చేశారు. అండ్ ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి నా కొడుక్కి కొంచెం హెల్ప్ చేస్తా ఉంటారనమాట. ఫైనల్లీ ఇదేంటంటే ఇయర్ అంతా ప్రాక్టీస్ చేసింది. ఇయర్ ఎండ్‌లో పేరెంట్స్ అందరికీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌లా చేస్తారనమాట పిల్లలు. సో, ఆ రోజు చాలా అనిపిచ్చింది. ఎందుకంటే నాకు తెలియని విషయం నా కొడుకు అలా మంచిగా చేస్తుంటే నాకు అనిపిచ్చిందనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్. అండ్ మీరు కూడా చూస్తారని చెప్పి నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటదనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.